హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బంగాళదుంప వేపుడు ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ముందుగా అయితే నీళ్ళల్లో బంగాళదుంపలు వేసుకొని ఒక బౌల్లో వేడి చేసుకోవాలండి. ఆ వేడి చేసుకున్న తర్వాతకు పొట్టు తీసేసుకొని మనము సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాతకు ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలన్నీ అందులో వేసుకొని ఒక్కసారిగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని ఒక్కసారిగా కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా మళ్ళీ ఒక్కసారిగా కలుపుకోవాలండి. అంతవరకు మనం మిక్సీ బౌల్ తీసుకొని ఉప్పు, కారం, కొబ్బరి, జీలకర్ర, 2-3 వెల్లుల్లి వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నాం కదా, నేనైతే అలా మిక్సీ వేసుకున్నాను. ఇందులో కొబ్బరి కారం కాకుండా మనం పప్పుల పొడి కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, మెత్తగా మిక్స్ అయిపోయింది. తర్వాతకి మూత తీసేసి మనం ఒక్కసారిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. కొబ్బరి కారం అంతా ఒక్కసారిగా మొత్తం వేసేసుకొని బాగా కలియబెట్టుకోవాలండి. కలియబెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాసన అంతా పోవడానికి ఇలా బాగా ఒక్కసారిగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసేయాలి. తర్వాత ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది మన బంగాళదుంప. ఇది చపాతీలకి చాలా టేస్టీగా ఉంటుంది.